రైట్. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో మొదలైన వర్గపోరు మరింత తీవ్రతరమవుతోందా? నాయకుల మధ్య వాదాలు ప్రతివాదాలు అలాగే ప్రతి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయా? ఒకరినొకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారా? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో మొదలైన ముసలం మరింత తీవ్రతరమవుతోందా? ఈ వర్గపోరు నాయని రాజేందర్ వర్సెస్ కొండా మురళిగా మారుతోందా అంటే అవుననే సమాధానాలు ప్రస్తుతం కొన్ని రాజకీయ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఈ పోరు కాస్త నాయని రాజేందర్ వర్సెస్ కొండా మురళిగా మారుతున్నట్టుగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఇటీవల అంటే ఈ రోజు చేసినటువంటి నాయని రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వింటే అవుననే అనిపిస్తోంది, నిజమనే అనిపిస్తోంది. కొండా మురళి కామెంట్స్ నిన్న ఏదైతే చేశారో, ఎందుకంటే కొండా మురళి నిన్న కొన్ని కామెంట్స్ చేశారు కొందరు కాంగ్రెస్ నాయకుల పైన. ఎందుకంటే కొండా మురళి అండ్ కొండా సురేఖ వర్సెస్ వేరే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఇతర ఎమ్మెల్యేలుగా ఈ పోరు మారుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కొండా మురళి ఏవైతే కామెంట్స్ చేశారో కొంతమంది నాయకుల్లాగా నేను నిబద్ధతగా నిబద్ధతగా ఉన్నాను, నేను ఎప్పుడు కూడా పార్టీకి విధేయతగానే ఉన్నాను, కొంతమంది నాయకుల్లాగా పార్టీ మారినప్పటికీ కూడా పదవిలో కొనసాగట్లేదు అని చెప్పి కొంతమంది నాయకులను ఉద్దేశించి కొండా మురళి గత నెల 19న వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే దీనిపై స్పందించినటువంటి ఇతర ఎమ్మెల్యేలు కొండా మురళిపై డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. మల్లురవి నేతృత్వంలో ఏదైతే ఈ కంప్లైంట్ స్వీకరించారో నిన్న వచ్చి భారీ కాన్వాయ్తో వరంగల్ నుంచి వచ్చారు కొండా మురళి. వచ్చి మల్లురవికి ఒక 15 పేజీల నివేదిక ఇచ్చిన విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ నివేదికలో ఏముంది అనే విషయం కాసేపు పక్కన పెడితే కొండా మురళి కామెంట్స్ పై నాయని రాజేందర్ ఈరోజు కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది కూడా మామూలు కౌంటర్ కాదు, ఘాటుగానే కౌంటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొండా పేరు వింటేనే భయం వేస్తుంది అని చెప్పి నాయని రాజేందర్ ఒక రకంగా సెటైర్లు వేసినట్టుగా మనకి సమాచారం వస్తోంది. కొండా పేరు వింటేనే భయం వేస్తుంది నాకు, అసలు ఆయన వస్తుంటేనే నాకు చాలా ఒక రకమైనటువంటి ఈ భయాందోళనలు కలుగుతున్నాయనే ఒక రకమైనటువంటి సెటైరికల్ కామెంట్స్ అనమాట, వ్యంగ్యాత్మక కామెంట్స్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. వరంగల్ జిల్లా నేతలపై ఇటీవల కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సో ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దానికి కౌంటర్గా నాయని రాజేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. నాయని రాజేందర్ కొండా మురళికి కౌంటర్గా ఏమేం వ్యాఖ్యలు చేశారు. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను మరి ఏం చేయాలి? కొండ మురళి అనగా భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేమో కాదు. మరి ఏం చేయాలి? కొండ మురళి అనగా భయం అవుతుంది. ఏం చేయాలి? బొంగేమో కాదు. మరి ఏం చేయాలి? విన్నాం కదా నాయని రాజేందర్ కొండా చేసినటువంటి విమర్శలపై ఏ విధంగా స్పందించారో, అది దానిపై పూర్తిగా కూడా చాలా వ్యంగ్యాత్మకంగా ఒక రకంగా సెటైరికల్గా స్పందించారు నాయని రాజేందర్. అసలు కొండా పేరు వింటేనే భయం వేస్తుంది, నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో అని చెప్పి ఆ తర్వాత చివరిలో ఒక చిన్న మాట అన్నారు. అఫ్కోర్స్ అది ఇక్కడ అక్కర్లేదు, మనం ఆల్రెడీ చూసాము. సో ఆయన ప్రతి కౌంటర్ కూడా ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాయని రాజేందర్. సో ఈ వ్యాఖ్యలపై ఈ పరస్పర వ్యాఖ్యలు చేసుకున్నటువంటి ఈ నేపథ్యంలో మరి మరింత సీరియస్ అవ్వబోతోందా సిచ్యువేషన్ అంటే మనం వేచి చూడాల్సిందే. సో ఇదే సంఘటన గురించి మా ప్రతినిధి వెంకటరత్నం మరింత సమాచారం అందించబోతున్నారు. వెంకటరత్నం, ముఖ్యంగా చెప్పండి, నాయని వర్సెస్ కొండా మురళిగా మారుతోందా ఈ కాంగ్రెస్లో ఏదైతే అంతర్గత యుద్ధం జరుగుతోందో అది నాయని వర్సెస్ కొండా మురళిగా మారబోతోందా అసలు? ఎందుకంటే ఇద్దరు కూడా పరస్పరంగా కొన్ని కామెంట్స్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు వ్యంగ్యాత్మక అస్త్రాలు కూడా సంధించుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? అయితే యజ్ఞ ఇక్కడ కొన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సెటరికల్ కామెంట్లు ఎందుకు వేశారు, ఎవరి మీద వేశారు అన్నటువంటి కోణాలు ఒక్కసారి చాలా డీప్ గా ఒక్కసారి మనం పరిశీలిస్తే ఉరుమురిమి మంగళ మీద పడ్డందంటే ఇదే మనం ఇక్కడ గమనించాల్సింది. ఎందుకంటే ఇక్కడ కొండ మురళి చేసినటువంటి వ్యాఖ్యలు కడియం శ్రీహరి మీద, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే మీద చేశారు, మరికొందరి మీద చేసినటువంటి పరిస్థితి. తను చేసినటువంటి వ్యాఖ్యలు అంతరార్థం కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరూ పార్టీ మారినటువంటి వాళ్ళే, నేను ఆ పార్టీలో వండుకుంటూ ఎమ్మెల్సీకి అంటే దేశంలోనే
ఏకైకంగా గెలిచినటువంటి ఏకగ్రీవంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ నేను. కాబట్టి నేను పార్టీకి అంటే ఇదో వేరే పార్టీలోకి వెళ్ళిన తర్వాత వైసీపీలోకి వెళ్ళిన తర్వాత నేను పార్టీకి రాజీనామా చేసి 22 మంది కార్పొరేటర్లతో కూడా కాంగ్రెస్ పార్టీలో కలిశాను. దట్ ఈస్ మై క్యాపబిలిటీ అన్నటువంటి చెప్పాడు. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు కడియం శ్రీహరి అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అలాగే రేవు ప్రకాష్ రెడ్డి మీద కామెంట్ చేశారు. అయితే దీనిపై సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చూసినట్టయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ మారకుండా ఉన్న నేతల్లో ఎవరున్నారంటే కేవలము వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి గెలిచినటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రమే ఉన్నాడు ఒకడు. అతను ప్రస్తుతానికైతే విద్యార్థి దశ నుండే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశలో ఎన్ఎస్ఏలో కీలకంగా పనిచేస్తూ అలాగే ఎమ్మెల్యేగా టికెట్ రాకున్నా కానీ పార్టీని అంటుపెట్టుకొని మొన్న వచ్చినటువంటి స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ మారినటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మాట్లాడడానికి అవకాశం ఎవరికీ లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి వరంగల్ పశ్చిమ నియోజకవర్గమైనటువంటి నాయన్ రాజేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి తనే ఇక్కడ ఒక సీనియర్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు కాబట్టి అతని ఆధ్వర్యంలోనే వీళ్ళు సమావేశాలు నిర్వహించారు. ఒక అధిష్టానానికి ఫిర్యాదు చేయాలన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కాంగ్రెస్ నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇక్కడ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు కావచ్చు, పరకాల ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఇక్కడ కడియం శ్రీహరి కావచ్చు, ఇలా కాంగ్రెస్ జిల్లా నాయకులు కూడా అందరూ ఒక్కటిగా మూకుమ్మడిగా నాయన్ రాజేందర్ రెడ్డి నివాసంలోనే భేటీ అయిపోయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలిసి తమ గోడు వినియోగించుకుంటారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు మాపై ఆ చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనిపై క్రమశిక్షణగా ఉండాలి. అసలు కొండా మురళి ఉంటాడా లేకపోతే మేమందరం కలిసి ఉంటాలా తేల్చుకోవాలంటూ ఒక సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఇక్కడ మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి నేతలందరికీ కూడా నచ్చజెప్పి ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకుందామని చెప్పి క్రమశిక్షణ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ మల్లు రవిని కూడా ఒక చైర్మన్ గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా అన్ని వ్యవహారాలు మొత్తం పూర్తిగా తెలుసుకోవాలి. ఒక వరంగల్ జిల్లానే కాదు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిన ఎగ్జాక్ట్లీ వెంకటరత్నం. అయితే ఆయన 15 పేజీల నివేదిక కూడా ఒకటి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో 15 పేజీల సుదీర్ఘ నివేదిక అనుకోవచ్చు అది. ఎందుకంటే మొత్తం ఆయన కంప్లీట్ గా ఆయన దగ్గర ఏవైతే కమెంట్స్ ఉన్నాయో ఆయన అభిప్రాయాలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఈ 15 పేజీల నివేదిక ఏదైతే ఉందో అందులో పొందుపరిచారు అనుకోవచ్చా? అయితే ఇక్కడ ఇదే గమనించాల్సింది. ఇక్కడ మొత్తం 15 పేజీల నివేదికను కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాట్ ఓన్లీ వరంగల్ అయితే పూర్తి స్థాయిలో కూడా నివేదిక సమర్పించడం నేపథ్యంలో కూడా ఇక్కడ కొండా మురళిని కూడా అధిష్టానం పిలిచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీనిపై కూడా విషయాలు తెలుసుకోవడానికి కొండా మురళి కూడా పిలిచిన తర్వాత కొండా మురళి కూడా వెళ్ళి కొన్ని కామెంట్స్ చేశారు. నన్ను ఎవరు పిలవలేదు, అధిష్టానం మీద ఉన్నటువంటి గౌరవంతో నేను వచ్చానని చెప్పి అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇవి రెండు కనుక సిమిలర్ గా మనం గమనిస్తే ఇక్కడ కొండా మురళి కూడా ప్రత్యేకించి నాయన్ రాజేందర్ రెడ్డి పేరు ఉటంకించినటువంటి సందర్భాలు కూడా తక్కువ. కాకపోతే ఏంటంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి ఉన్నారు, తూర్పు నియోజకవర్గం నుంచి కొండ సురేఖ ఉంది. అంటే టౌన్ లో అంటే అర్బన్ ప్రాంతంలో ఉన్నది మాత్రం ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరే. మిగిలిన ఎమ్మెల్యే అందరూ రూరల్ ఎమ్మెల్యేలుగా మనకు తెలుసుకుంటుంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక్కటైపోయి ఇక కొండ మురళి ఒంటరి చేద్దామన్నట్టు ఒక స్ట్రాటజికల్ గానే నడుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ నిన్న మీడియాకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని బయటకు వచ్చిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 62, 63 డివిజన్ లో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళిన నాయన్ రాజేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచించినటువంటి మేరకు ఇక్కడ కొండ మురళి ప్రస్తావన కానీ అలాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు సంబంధించి ఎవరు మాట్లాడకూడదు, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నందున ఎక్కడ కూడా మీడియా ముందు లూజ్ గా మాట్లాడదు అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా అధిష్టానం చేసిన నేపథ్యంలో ఎక్కడ మాట్లాడకుండా వీళ్ళు సంయమనం పాటించుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ కొండ మురళి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా వరంగల్ మీడియా ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి ముందు చెప్పినటువంటి నేపథ్యంలో మరి కొండ మురళి చెప్పాడు కదా, నా ఒంట్లో 4 బుల్లెట్లు ఉన్నాయి, నేను బలవంతుని, ఎవరికి భయపడేది లేదు, నేను నా శక్తిని మాత్రమే నమ్ముకుంటున్నాను అన్నటువంటి ఒక సూచనలు కూడా చేసినటువంటి నేపథ్యంలో దాన్ని ఉదాహరిస్తూ ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా మరి కొండ మురళి అక్కడ మీతో మాట్లాడారు కదా, మీరు వరంగల్లో కూడా ఎవరికి భయపడను అని చెప్పి అంటున్నారు, మరి మీ పరిస్థితి ఏందని చెప్పి అంటే తను ఉదాహరించింది కాబట్టి నాకు అంటే భయం వేస్తుంది, నాకు వణుకు పుడుతుంది అన్నటువంటి కోణంలో వ్యంగ్యాస్త్రాలు వేశారు. అంటే బలవంతులు కాని వాళ్ళు ఎవరు అన్నటువంటి కోణంలోనే ఇక్కడ నాయన్ రాజేందర్ రెడ్డి కూడా చెప్పారు. సారీ టు ఇంటరప్ట్ యూ. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ముఖ్యంగా నేను బలవంతుడే అని చెప్పి ఆయన ముందర వ్యాఖ్యలు చేశారు కొండా మురళి. ఆ తర్వాత భారీ కాన్వాయ్తో తరలిచ్చినట్టుగా తెలిసింది మనకి. ఎందుకంటే సుమారు 60 కాన్వాయ్లతో ఆయన గాంధీ భవన్ మెట్లెక్కినట్టుగా తెలిసింది ఆ సుమారు 15 సంవత్సరాల తర్వాత. రైట్. సో ఇదంతా కూడా ఆయన బల నిరూపణలో భాగమే అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే రాబోయే రోజుల్లో మొన్నటి వరకు కొండా మురళి కొంత అనారోగ్యం పాలయ్యాడన్నటువంటి వార్తలు కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో అందరూ కూడా
అప్పటి వరకు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా కొండమురళి సపోర్ట్ తోటి గెలిచాడని చెప్పి కూడా కొండమురళి కూడా చాలా సార్లు చెప్పాడు. తను కూడా విధేయతనే ఉన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఇక్కడ తన కూతుర్ని అరంగేట్రం చేసేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లోకి వెళ్తూ బలవంతుడిగా తను ఉంటున్నటువంటి పరిస్థితులు అంచనాలు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇది ఇలాగే జరిగితే మాత్రం తన కూతురైనటువంటి కొండ సుస్మిత పటేల్ కూడా రాజకీయ అరంగేట్రం చేయాలంటే పరకాల నియోజకవర్గమే ప్రత్యామ్నాయంగా కల్పిస్తుంది. ఎందుకంటే పరకాల నియోజకవర్గంలో తనకు పట్టుంది మన కొండ మురళికి. అట్లాంటి నేపథ్యంలో కూడా పట్టును నిలుపుకోవడంలో భాగంగా మళ్ళీ రేవూరు ప్రకాష్ రెడ్డి టికెట్ ఆశించేటువంటి అవసరం లేదు. 75 సంవత్సరాల వయసు దాటింది, ఆయనకి నా వల్లనే గెలిచాడు కాబట్టి మళ్ళీ ఈసారి కొత్తగా నా కూతురైనటువంటి కొండ సుస్మిత పటేల్ అరంగేట్రం చేస్తుందని చెప్పి ఇక్కడ కొండ మురళి కూడా బాహటంగా చెప్పడము, అలాగే పరకాల నియోజకవర్గం తనదే అని కూడా ఇప్పటి నుండే ప్రకటించాడు. ఇంకా 3.5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా తను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కూడా ఇక్కడ అంటే తన మానసికంగా కూడా దెబ్బ కొట్టడమే అన్నటువంటి కోణంలో కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వర్ధనపేట నియోజకవర్గం, అలాగే స్టేషన్ గణపూర్ నియోజకవర్గం, అలాగే పరకాల నియోజకవర్గంతో పాటు వీళ్ళందరూ కూడా ఏకమై, అలాగే హనుమకొండలో ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి గారిని కూడా కలుపుకొని వీళ్ళందరూ కూడా ఒక్కతాటిపై నిలబడి మేము తను తేల్చుకోవాలన్నటువంటి ఒక వర్గ విభేదాలు కూడా, అంటే కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత విభేదాలు కూడా ఏర్పడ్డటువంటి నేపథ్యంలో కొండ మురళిని ఒక్కటే చేసేటువంటి ప్రయత్నం చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఒక్కటిగా ఉండేటువంటి ఒక రాజకీయ స్ట్రాటజీ కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే కొండ మురళి ఇండివిజువల్ గా ఎదుర్కోవాలంటే వాస్తవంగా ఎవరి వల్ల కాదు అన్నటువంటి మెసేజ్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. తనకున్నటువంటి నేపథ్యం కూడా అట్లనే సాగింది. అంటే ఎవరికి భయపడేది లేదు, వెన్ను తిరిగేది లేదు, ఎవరు తను చెప్పినట్టే వినాలి తప్ప ఎవరికి భయపడేది లేదన్నటువంటి మెసేజ్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి కొండ మురళి నేను అనారోగ్యంగా లేను, శక్తివంతుడిగానే ఉన్నాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా పొలిటికల్ గా తిరుగుతున్నాను, నాకు ఇట్లా ఎలక్షన్ లో వెళ్ళి పార్టిసిపేట్ చేసేటువంటి ఉద్దేశం లేదు, నామినేటెడ్ పోస్టులు నాకు వస్తాయి అన్నటువంటి ఆ సూచనలు, అలాగే ఒక మెసేజ్లు కూడా తన కార్యకర్తలకి మనోధైర్యం నింపేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఒక్కసారిగా వరంగల్ కాంగ్రెస్ లో కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఒకవేళ మళ్ళీ కొండ మురళి తనదైన స్టైల్లో వెళ్తే ఒక్కొక్కరిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ ఏకమైపోయి ఇక్కడ అధిష్టానానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ఏది ఏమైనా సరే అందరూ కలిసికట్టుగానే టీం వర్క్ చేయాలన్నటువంటి కోణంలోనే ఉన్నారు. ఎక్కడ కూడా విభేదాలకు పొడచూపకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్టను కాపాడే విధంగానే ఉండాలి తప్ప మనం అందరూ ఒక టీం వర్క్ చేయాలి. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభాగాలు సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాలన్నటువంటి ఒక కోణంలోనే వీళ్ళందరూ ఉన్నట్టుగా మనకు గత కొద్ది రోజులుగా చూస్తుంటే అర్థం అవుతుంది. అందులో భాగంగానే ఎక్కడ కూడా ఎవరు నోరు జారకుండా ఒక పద్ధతిగా అధిష్టానం సూచించినటువంటి మేరకు కూడా ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ లోనే వీళ్ళందరూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొండ మురళి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీడియా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కూడా తను మళ్ళీ చెప్పాడు. నేను బలవంతుని, నన్ను రెచ్చగొట్టకూడదు, ఎవరైనా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం నా స్వరూపం చూపించాల్సి వస్తుంది అన్నటువంటి కోణంలో కూడా తను చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒక అలజడి అనేది ఆ మాటల ద్వారా చెప్పింది. ఎందుకంటే ఇక్కడ అధిష్టానాన్ని కలిసి బయటికి రాకముందుకే వచ్చి రాగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ తన స్థాయి ఏందో నిరూపించుకోవడానికి ఒక 60 వెహికలతో భారీ కాన్వాయ్ ముందు గాంధీ భవన్ మెట్లెక్కారు. చాలా రోజుల తర్వాత అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం కొండ మురళి ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అన్నది కూడా ఎవరికి అంతుబట్టని విధంగా ఉంది. ఇక్కడ వరంగల్లో కూడా ఇక్కడ కొండ సురేఖ ఆ మంత్రి పదవిలో ఉన్నటువంటి నేపథ్యం, అలాగే మంత్రి పదవిలో ఉండి కూడా ఎంతో మంది కూడా తన మంత్రి పదవి ఊడిపోవడానికి కూడా కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గమనించినటువంటి కొండ మురళి కూడా మళ్ళీ ఊరికుంటే లాభం లేదు, ఖచ్చితంగా జూలు విధించాల్సింది అన్నటువంటి ఒక కాన్సెప్ట్ కి గతంలో ఉన్నటువంటి విధంగానే నేను మళ్ళీ వస్తానన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా గాంధీ భవన్ వేదికగా పంపించారు. అదే ఇక్కడ ఉటంకించినటువంటి నేపథ్యంలో మీరు భయపడుతున్నారా, కొండ మురళి ఇన్ని వ్యాఖ్యలు చేశారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి సరికి ఇక్కడ సెటరికల్ గా నాయన రాజేంద్ర రెడ్డి గారు అమ్మో నాకు భయం అవుతుంది, కొండ మురళి అంటే నాకు భయం అవుతుంది కాబట్టి అని చెప్పినటువంటి నేపథ్యంలో వెళ్తూ మరొక మీడియా మిత్రుడు అడిగినటువంటి సమాధానానికి అది ఏం అడిగాడు అనేది ఎవరికి వినిపించలేదు. కానీ పొంగేం కాదు అన్నటువంటి ఒక సమాధానం చెప్పడంతో మళ్ళీ ఒక కోణం అయితే వెలుగు చూసింది. అసలు ఏం జరుగుతుంది, ఒక ప్రచన్న యుద్ధం జరుగుతుందా, పార్టీలో అంతర్గత విభేదాలు మళ్ళీ పొడచూపుతాయా? గతంలో ఇట్లాంటి విభేదాల కారణంగానే రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వరంగల్ కేంద్రంగా అటువంటి పరిస్థితులకే మారుతుందా అన్నటువంటి ఒక భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. రైట్ వెంకటరత్నం, థ్యాంక్ యూ. మొత్తానికి కొండా మురళి కమెంట్స్ పై నాయన్ రాజేందర్ చాలా సాంగ్ అనే కౌంటర్ ఇచ్చారు. అది కూడా నాట్ ఓన్లీ సాంగ్ కౌంటర్ బట్ ఇట్ ఈస్ ఆల్సో సెటైరికల్ కౌంటర్. అందులో లాస్ట్లో కూడా ఒక పదం పాడారు ఇప్పుడు మన రిపోర్టర్ వెంకటరత్నం చెప్పినట్లుగా. మొత్తానికి ఈ కామెంట్స్ అయితే మరింత కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గత పోరులో మరింత అగ్గి రాజేస్తాయా,
మరి కొండ పేరు వింటేనే భయమేస్తుంది అని చెప్పి ఆయన చాలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మరి కాంగ్రెస్ అంతర్గత పోరు ఏదైతే ఉందో అది మరింత తీవ్రతరం కాబోతోందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.